రాక్షసులు ఏలిన కాలం అది. అధికారం కోసం, భూమి కోసం వెంపర్లాడుతున్న బానిస కుక్కలు. దేవుడు దయ్యం అని పుక్కిటి పురాణాలు వెళ్లబోసి నా జాతిని బానిసలు చేసిన పిరికి పందలు. అబద్ధాలు నిజాలు చేసి, అబద్ధాలనే నిజాలుగా నమ్మించి అమాయక నా జాతిని అజ్ఞానంలోకి నెట్టిన చిల్లర ద్రోహులు. కష్టజీవుల కష్టాన్ని పిండి పిప్పి చేసి అనుభవిస్తున్న సోమరి పోతులు. ఇంతటి దారిద్ర్యపు కాలంలో కులం రంగు పులుముకున్న మట్టిలో పుట్టి అబద్ధాల బట్టలూడదీసి జ్ఞానం వైపు బాటలు వేసిన లెజెండ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రాక్షసులు కత్తిని పడితే నా సాహెబు కలాన్ని పట్టాడు. ఆ బానిసలు అధికారం చేతిలో పెట్టుకుంటే వాళ్ళ చేతులు విరిచి ప్రజాస్వామ్యంగా మలిచాడు. ఆ పిరికి పందలు అబద్ధాల్ని ప్రచారం చేస్తే అబద్ధాలకు దీటుగా జ్ఞానాన్ని ప్రచారం చేశాడు. బానిసత్వాన్ని తన కాలుతో తన్ని మనిషిని మనిషిగా చేసిన మహనీయుడు నా సాహెబ్. కానీ ఆయన త్యాగాన్ని సారా డబ్బాలకు, బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముకుంటూ విలువైన ప్రజాస్వామ్యాన్ని పాతాళంలోకి తొక్కి జోకుడు రాజకీయాలు చేస్తున్నారు కొందరు. జై భీమ్ నినాదాలు చేస్తూనే ఒకని కాళ్ల కింద బాంఛన్ బతుకులు బతుకుతున్నారు మరికొందరు. ఆ మహానీయుణ్ణి అడ్డు పెట్టుకుని ఓట్ల కోసం, అధికారం కోసం, డబ్బుల కోసం వాడుకుంటుంటే అంబేద్కర్ ఫాలోవర్గా నా మనసు ఒప్పుకోక రాసుకున్న ఈ చిన్ని రచన మీ రంజిత్.